15వ వార్డ్ తాడితోట సెంటర్లో పంపన శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పుట్టినరోజు సందర్భంగా మంగళవారం 15వ వార్డ్ తాడితోట సెంటర్లో పంపన శ్రీనివాస్ ఆధ్వర్యంలో మార్గాని సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మజ్జిగ పంపిణీ మరియు పాదచారులకు వృద్ధులకు పలావ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మతాలు వినోద్ కుమార్, ముత్యాల శివ, ముత్యాల ప్రసాద్, చిన్నం శ్రీను, గొట్టెటి రాంబాబు, గొట్టెటి రామ్మూర్తి, రాబోతు నానాజీ, పొట్ట రామకృష్ణ, సోడదాస్ పాపారావు, నాగభక్తుల సురేష్ రెడ్డి, మహేష్, బోలా వికాస్, వెంకన్న, గోవింద్ తదితరులు పాల్గొని భరత్రాం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వెలుగొంది ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ అధికారం లేకపోయినా యువతకు జాబ్ మేళాలు నిర్వహించి వారి భవిష్యత్తుకు ఉన్నత బాటలు వేస్తున్నారని, ప్రజల ఆరోగ్యాలు మెరుగ్గా ఉండాలని మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. మరి ఈరోజు మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి మార్గాని భరత్రాం పుట్టినరోజు పురస్కరించుకుని మరి పంపన శ్రీను గారు, ముత్యాల శివ, చిన్న శ్రీను, మక్కల వినోదు, నానాజీ, రాము తదితర మిత్రమండలి అందరూ కూడా ఇక్కడ భారీ ఎత్తున మరి భరత్రాం గారికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు, అలాగే బిర్యానీ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. అలాగే రాజమండ్రి టౌన్లో కూడా అందరూ కూడా ఒకే పిలిపించారు మార్గాని భరత్రాం గారు. సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను, అలాగే చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేయమన్నారు. అందులో పురస్కరించుకునే మనకి ఇందాక పీతారామకృష్ణ అక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే చీరల పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమం, ఈ విధంగా రాజమండ్రి నగరంలో ప్రతి వార్డులో కూడా కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఆయన ఆయురారోగ్యంలో ఉండాలి. ఎందుకంటే 2019 నుంచి 24 కూడా ఏ విధంగా రాజమండ్రి నగరాన్ని డెవలప్ చేశారో మనం అందరం చూసాం. ఆయన లేని నగరం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క డెవలప్మెంట్ మళ్ళీ రావాలైనా ప్రజాప్రతినిధిగా ఆయన ఉండాలి. మళ్ళీ ఆయన ఆరోగ్యంతో మళ్ళీ అధికారం చేపట్టి అందరు మనలో పొందాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన మాజీ ఎంపీ మార్గాని భరత్రాం గారు జన్మదిన సందర్భంగా తాడితోట 15వ వార్డు తాడితోట ఇందిరానగర్ సెంటర్లో భారీ ఎత్తున కేక్ కటింగ్ ప్లస్ అలాగే బిర్యానీ ప్యాకెట్ మజ్జిగ పంపకం చేస్తున్నాము. మా ఇక్కడ ఈ కార్యకర్తలు అందరి సహకారంతో. అలాగే మన భరత్రాం గారు మన మెగా మెడికల్ క్యాంపులో ఈ వార్డు నుంచి ఒక దుర్గా అనే అమ్మాయికి మెడికల్గా 2 లెన్స్ కంప్లైంట్ ఇస్తే దాని మీద డొనేషన్ అడగగానే ఆ క్షణంలో స్పాట్లో 5 లక్షల రూపాయల వరకు డొనేషన్లు సమకూర్చాయి. ఇంకా అమ్మాయికి 50 లక్షల దాకా అవుతుంది అన్నారు. అవి కూడా ఇంకా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. అలాగే ఆయన ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి ఆయన అడుగుజాడలో మేము నడవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటిలో నిర్వహించిన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కలిసి ఇవాళ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఇక్కడ కేక్ కటింగ్ చేసి అలాగే బిర్యానీ కానీ మజ్జిగ పంపిణీ కానీ చేసి ఇవాళ అందరికీ సన్మానించి చూస్తున్నాం. ఈరోజు మార్గాని భరత్రాం గారు పుట్టినరోజు సందర్భంగా 15వ వార్డు యూత్ ఫ్రెండ్ సర్కిల్ కేబుల్ సీని గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ మజ్జిగ బిర్యానీ పొట్లలో పంచిపెడుతున్నామండి. మరి ఆయన రాజమండ్రికి ఎమ్మెల్యేగా అవి మరి ఎన్నో కార్యక్రమాల్లో ముందు చూపుతో నగరాన్ని అభివృద్ధి చేస్తారని మరీ కోరుకుంటున్నాం. ఆయన అధికారంలో రావాలని మనస్ఫూర్తిగా 15వ వార్డు నుంచి కోరుకుంటున్నామండి.